100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. సయాటికా అంటే ఏంటి, సయాటికాకి హోమియో మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు మనతో ఉన్నారు. హలో అండి. హలో అండి. ఏంటండి సయాటికాతో చాలా మంది అసలు ఆ పెయిన్, కొంతమందిని నేను చూశాను భరించలేక అట్లా పడుకుండిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అంత రావడమే అంత సివియర్గా వస్తుందా సయాటికా? ఇది సయాటిగా అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ నర్వ్ ఇన్ హ్యూమన్ బాడీ అండి. మనకి వెన్నుపాము మొత్తం 33 చిన్న చిన్న ఎముకలతోటి తయారై ఉంటుంది అనమాట. ప్రతి 2 ఎముకల మధ్యలో డిస్కులు ఉంటాయి. సో మనకి ఆ వెర్టిబ్రేస్ మధ్యలో నుంచి మనకి వెన్నుపాము స్పైనల్ కార్డ్ అనేది దిగుతుంది. ప్రతి లెవెల్లో కూడా స్పైనల్ నర్వ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అయితే మనకి వెన్నుపాము మొత్తాన్ని మనం ఒక 5 రకాలుగా విభజించవచ్చు. ఒకటి నెక్ సర్వైకల్ రీజియన్ అని, 2 మధ్యలో ఉండేది డార్సల్ రీజియన్ అని, తర్వాత లంబార్ రీజియన్ కింద నడుం భాగంలోనని, కింద సాక్రమ్ అని ఉంటుంది, దాని కింద కాకిక్స్ టైల్ బోన్, ఇలాగా మనం విభజిస్తాం. అయితే ఈ లెవెల్స్ లో L3, L4, L5, S1, S2, S3 ఈ 5 లెవెల్స్ నుంచి 5 బ్రాంచెస్ కలిసి ఒక పెద్ద నరాన్ని తయారు చేస్తుంటుంది అనమాట. దాన్నే సయాటిక్ నర్వ్ అంటారు. అయితే ఈ సయాటిక్ నర్వ్ మనకి అలా 5 బ్రాంచెస్ గుండా ఒక పెద్ద నరంగా తయారయ్యి మనకి పిర్రల మీదుగా తొడ వెనక భాగం నుంచి కాలు కింద వరకు మనకి సప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ నర్వ్ రూట్ ఆరిజిన్ అవుతుందో అక్కడ డిస్క్ బల్జ్ అయినప్పుడు, లేదా ఈ డిస్క్ ఆ సయాటిక్ నర్వ్ బ్రాంచ్ ని కంప్రెస్ చేస్తున్నప్పుడు మనకి సయాటిక్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. సాధారణంగా ఎక్కువ మందిలో ఇది స్లోగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా దాని ఇంటెన్సిటీ పెంచుకుంటూ వస్తూ ఉంటుంది. కానివ్వండి, కొన్ని సందర్భాలలో ఇది చాలా అక్యూట్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, లేకపోతే అనుకోకుండా మనకి కాలు జారికి డైరెక్ట్ గా నడుము మీద పడ్డప్పుడు, లేకపోతే ఏమన్నా దెబ్బలు తాకినప్పుడు, ఇలాంటప్పుడు మనకి అక్యూట్ ప్రెజెంటేషన్ కూడా సడన్ గా 1-2 రోజుల్లోనే చాలా విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో చాలా స్లోగా గ్రాడ్యువల్ గా స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక వైపున ఉండొచ్చు, లేదా మనకి నడుములో నొప్పి దగ్గర నుంచి మనకి కాలు కింద వరకు గ్రాడ్యువల్ గా ఐదర్ రైట్ లెగ్ కానీ లెఫ్ట్ లెగ్ కానీ రేడియేటింగ్ పెయిన్స్ మనం చూస్తూ ఉంటాము. గ్రాడ్యువల్ గా అది కింద వరకు దిగబడుతూ ఉంటుంది రోజులు పోయే కొంది. గ్రాడ్యువల్ గా దీంతో పాటు నమ్నెస్, తీపులు తిమ్మిర్లు ఉండటము, స్పర్శ తగ్గటము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇంకా సివియర్ స్టేజెస్ లో మనం అసలు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి రావచ్చు. అండ్ మన కండరాలు బాగా దాని యొక్క డెన్సిటీ, దాని వాల్యూమ్ తగ్గిపోవచ్చు. అంటే కండరాలు బాగా సన్నపడిపోతూ ఉండొచ్చు, గ్రిప్ తగ్గిపోతూ ఉండొచ్చు, అంటే చెప్పులు జారిపోవటం కానివ్వండి, మనకి కాళ్ళల్లో పట్టు తగ్గిపోవటం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. ఇంకా వర్స్ట్ కేసెస్ లో బ్లాడర్ కానివ్వండి, బవల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. అంటే మలమూత్ర విసర్జనాల మీద కూడా మనకి కంట్రోల్ తప్పే అవకాశం కూడా ఉంటుంది వర్స్ట్ కేసెస్ లో. కానీ ఈ పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట. అసలు 2 అడుగులు వేయలేము, ఒక చిన్న మెట్టు కూడా వెక్కలేము. ఇలాంటివి వర్స్ట్ సిమ్టమ్స్ కూడా మనకి సయాటికాలో మనం చూస్తూ ఉంటాం. ఓకే, మరి హోమియో మెడిసిన్ ఎట్లా పనిచేస్తుందండి సయాటికాకి? సో గ్రాడ్యువల్ గా మనకి వీళ్ళకి అసలు ఏ కారణం చేత వచ్చింది అంటే, ఈ సయాటిక్ నర్వ్ ఎందుకు కంప్రెస్ అవుతుంది అంటే మనకు మెయిన్ గా వెన్నెముకలు అరిగిపోవటం వల్ల. సో వెన్నెముక అరిగిపోవటం వల్ల మన యొక్క బరువుని మనం వెన్నెముక మోయలేకపోతూ ఉంటుంది. దానివల్ల ఏమైతుందంటే మనకి 2 వెన్నెముకల మధ్యలో ఉన్న ఆ జిగురు లాంటి పదార్థం, డిస్క్ ఏదైతే ఉందో అది చితికిపోయి ఆ నరాన్ని అదుముతూ ఉంటుంది అనమాట. సో అలా అదమటం వల్ల మనకి సయాటిక్ నర్వ్ వస్తుంటది. సో ముఖ్యంగా ఫస్ట్ పేషెంట్ కోరుకునేది పెయిన్ రిలీఫ్ ముందు. సో పెయిన్ రిలీఫ్ నుంచి పేషెంట్ కి మనం ఉపశమనం కలగజేయాలన్నమాట. సో కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనకి పెయిన్ కిల్లర్స్ ఎలా అయితే పనిచేస్తాయో, హోమియో విధానంలో కూడా మనకి అలాగే పెయిన్ రిలీఫ్ ఇచ్చే మెడిసిన్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. వాటిలో ఆ పేషెంట్ కి ఏ మందు పనికొస్తుంది అనేది ఆ పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి, వాళ్ళ శరీర తీరును బట్టి మనం మందులు ఎంచుకోవటం జరుగుతుంది. ఆ మందులు ఇవ్వటం వల్ల వాళ్ళకి ముందు పెయిన్ రిలీఫ్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో గ్రాడ్యువల్ గా వన్స్ పేషెంట్స్ పెయిన్ రిలీఫ్ అయ్యి చక్కగా కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి కొంచెం తన పనులు తను చేసుకునే కొంది మనం కొంచెం బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లాంటి మేనేజ్మెంట్ కూడా పేషెంట్కి మనం అలవాటు చేయటము, అలాగే ఎముకలు బలపడే విధంగా మనకి కాల్షియం మెటబాలిజం ఇంప్రూవైజ్ చేసే విధంగా మనకి ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల పేషెంట్ ఈ సయాటికా నుంచి ఉపశమనం పొందుతాడు. సో కాకపోతే రకరకాల పేషెంట్స్ రకరకాల స్టేజ్ లో వస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగినట్టుగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. ఓకే, అంటే వాళ్ళ స్టేజ్ ని బట్టి వాళ్ళకి టైం కూడా అంతే పడుతుంది.
అండ్ మెడిసిన్స్ యొక్క రిపిటేషన్ కానివ్వండి, అండ్ మెడిసిన్స్ యొక్క పొటెన్సీస్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళకున్న తీవ్రతను బట్టి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ కొంతమందిలో స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాం ఇనిషియల్గా ఎక్యూట్ పెయిన్ బాగా సివియర్గా ఉండేటప్పుడు. కొంతమందిలో ఫస్ట్ నుంచి కూడా కొంచెం లంబార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకున్న స్టేజ్ని బట్టి మనకి మేనేజ్మెంట్ కూడా ఆధారపడుతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.